మరి ఎవరు ఉన్నారు ఇంట్లో? ఇక నీకు నేను తెలుస్తలేనా? నీ పేరేం పేరే? నా పేరు గిలాసల సులోచన. అయ్యో నీ పేరు పాడక గిలాసల పెట్టుకుంటా. గిలాసల సులోచన ఎందుకు వచ్చిందంటే మా నాయన సర్పంచ్, మా అయ్యమ్మడి నేను పోతున్నాను. ఏ ఇంటికి పోయినా ఏ ఊళ్ళో పోయినా ఎవరి ఇంటికి పోయినా కానీ ఇక సర్పంచ్ బిడ్డ వచ్చింది సర్పంచ్ వచ్చిందని ఇక గిలాసాలలో ఛాయ వాసుకొచ్చి ఇస్తున్నారు. ఇక నాకు ఆ గిలాసులు చూస్తే గమ్మత్ అనిపిస్తున్నా. ఇక రాగా గిలాసులు పట్టుకొని ఇంత కొంగుల మూడేసుకొని వస్తున్నాను. ఇక గిలాసులు కొంగుల మూడేసుకొని వస్తాయంటే ఇక ఇంటికి వచ్చినాక బొచ్చడి గిలాసులు వచ్చినా వీటిని తీసుకుపోయి ఇక మొన్న బుగ్గలోనికి ఎంగా చూసి 20 మంది ఈ గిలాసులన్నీ వేరే ఎవరు ఎత్తుకపోయారు అంటే సర్పంచ్ బిడ్డ ఎత్తుకపోయింది. ఈమె గిలాసుల దొంగ గిలాసుల సులోచన. నా పేరు సులోచన, నేను ఎత్తుకపోయేది గిలాసులు. గిలాసుల సులోచన అందుకే వాడ కట్టుకొని పోతా అంటే గిలాసుల సులోచన అతను గిలాసుల పైల ఊళ్ళో అంటారు. సులోచన ఏం చేస్తాను? ఒకసారి బయటికి వెళ్ళి వస్తున్నా పేరుగల్ల పెద్ది రెడ్డి సర్పంచ్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి బిడ్డను. అట్లా కాదే, నాకంత తిప్పినట్టు అనిపిస్తున్నది కాబట్టి తప్పుదే తిప్పుతుందమ్మా. అందరికి ఉన్నది తప్పుదే తిప్పడని. కడుపు లోపల కోళ్ళు తవ్వినట్టు అనిపిస్తున్నది. నీ కడుపులో కోళ్ళు తవ్వినట్టు అనిపిస్తుందా? నీకు కోళ్ళు తవ్వినట్టు అనిపిస్తుంది కానీ నాకైతే 100 రోజుల పని కాడ గడ్డపారలతో బాధేసినట్టు. నీకేం ముట్టిందని అనిపిస్తుంది. నీకేం ముట్టిందని మరి నీకేమైందవ్వా? అట్లా కాదే, నీకు అర్థమైతలేదా? నేను నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసుకున్నావు అంటే మేము అంత గలీజు ముండలో అనుకుంటా. ఒక్కసారి నీళ్లు పోసుకొని సింగుతో రాము అడ్డం పడేవి ఎంత పిస పిస అవుతాను నీయాలని. అయితే నువ్వు ఒక్కసారి నీళ్లు పోసుకొని కాళ్ళన్నీ అంటున్నావు, సింగులన్నీ తిడతాను. నేను రోజుకు 3 సార్లు పోసుకుంటాను. నీళ్ళు ఎరికేనా? ఏమి నీళ్ళే? పొద్దుగల లేదన్నా ఉడుకుడుకు నీళ్ళు, పొద్దుగల ఉడుకుడుకు నీళ్లు పోసుకుంటాను. మరి మధ్యాహ్నం ఏమో కొద్దిగా గోరెచ్చని నీళ్ళు చేస్తాను. మళ్ళీ గిట్ట కథకు రాగా ఇక చల్లటి నీళ్ళు వేసి స్నానం చేసేస్తాను. నీళ్ళు కాదే మరి ఏ నీళ్ళుగా కేసీఆర్ పొక్కల నీళ్ళు. మిషన్ బ్యాగ్ అయ్యో అదే మిషన్. నువ్వేమో కొద్దిగా సాని అంటున్నావు. సాని పిత్తు కొడుకొత్తు బుగ్గుకొస్తే వంగదారా అట్లా కాదే. భగవంతుడు వచ్చి నాకు సంతాన పరువడి కట్టిండు. నేను 5 నెలల గర్భవతిని. నాకు రేపో మాపో అయితే కొడుకో బిడ్డ ఉంటాడు. అందుకే అంత పుల్లటి పుల్లటి. అంటే ఏంటిది? గది నీకు బొత్త అయిందా? వెనకడి మరి నేను అంత మంచిగా సాని అంటే ఏంటిదే అంటే ఏంటి? వెనకడి కాలంలో పిల్లలు బొత్త అయిందట గిట్టలేదు. ఇప్పుడు ఏమంటారు? ప్రెగ్నెన్సీ. మౌన సుందరి పూలయ్య
ఏంటిది? ఇళ్ళ కక్కు ఏం కాక? ఏం కక్కిన ఇళ్ళ కక్క అత్తే బక్కిటాడు గంజడు కదా పెద్ద గంజడు కూర పక్కకు పెట్టిర్రు అలకాయ బొక్క చిన్న గంజడు ఆ టమాటా పప్పు వేసిర్రు పెరుగు తెచ్చిర్రు కడుపు నిండా తిన్ను చికెన్ మటన్ కొనియలేదు తలకాయ బొక్క కొనియలేదు పప్పు కొనియలేదు అదంతా అట్టిగా మారు అంటే వాళ్ళు ఎంత మసాలా వేసిర్రు ఎంత మారు పోసిర్రు అట్టిగా ఎందుకు కొనిచ్చుడమ్మా అవింటిని తీసుకుపోయి ఇంత గంజు పెట్టి నూనె చేయించి వైన్ షాప్ కాడికి తీసుకపోతే తాగుబోతు పాడు కావాలి 10 రూపాయలకు తిన్నాడు తాగుబోతు పాడు కావాలి ఏర్పడతారా ఓర్చుకో బజారు మీద ఇల్లాయే మందింటే మానం పోతే నీ పాడువాడ నేను ముందు అయినప్పుడైతే ఇంతగాని ఇబ్బంది పడ్డాను నేను అయినప్పుడైతే ఇంటికి అవ్వలకు తెలియదు ఇంటి ముందట అవ్వలేదు తెలియదు ఆఖరికి నాకే తెలియదు ఎరికే నాకు తెలియకుండా ఎట్టగంటే నాకు ఇట్టనే పెయిన్స్ వచ్చినాయి కొద్దిగా 9 నెలల కడుపు అప్పుడు ఇంతంత పెయిన్స్ వచ్చుడుతోనే నేను గిట్ట మంది దగ్గరికి పోలే గిట్ట ఒర్రలే నేను ఇక దగ్గర ఉందని బెల్ట్ షాప్ మా ఇంటి పక్క పోయి ఇక బెల్ట్ షాప్ లో పోయినా రాజస్థాన్ బాటలు తెచ్చుకున్నా 2 లైట్ బీర్లు తెచ్చుకున్నా ఇంటికి వచ్చి లైట్ గా 2 లైట్ బీర్లు తాగి దాని మీదకి వెళ్ళి పుల్లు బాటిల్ బరంగి తాగి పంచే 80,000 తప్పినాయి తెల్లాటాళ్ళకల్లా పోరగాళ్ళు కాళ్ళ కాడ మొత్తుకుంటారు ఈ బిల్లులు పాడబడకి కీ 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 అంటాను అని అనుకుంటాను కానీ పోరగాళ్ళు వచ్చింది అయితే 80,000 దాఖల్లో తల్లి గర్భములకి వెళ్ళి సక్కనాల బాళ్ళు బయట పడుతున్నాడే అమ్మో చెల్లి మన దొరసాని నీళ్ళల్లో ఆడింది కానీ నీళ్ళు ఆడింది అను చెల్లె మన దొరసాని కడుపులో కొడుకు కుట్టిండా బిడ్డ కుట్టిండా చూడు అదే పుట్టిందో చూడే నువ్వు చూడు పెద్దదాని కదా చెల్లె అటొక్క కానిస్టేబుల్ ఇటొక్క కానిస్టేబుల్ మధ్యలో ఎస్ఐ రూల్ కట్టబట్టుకొని చూస్తారు కానిస్టేబుల్ ఎస్ఐ కొడతారే మరుగున పెట్టే దీనికి అర్థమైంది చెల్లె అటొక్క క్రికెట్ బాల్ ఇటొక్క క్రికెట్ బాల్ మధ్యలో బ్యాట్ ఉన్నది ఒక బ్యాట్ నుండి తిరిగి బాలని అంటారా దొరసాయి ఎట్లా చెప్పాలి మొత్తం ఇప్పి చెప్పు అంటాను ఇప్పి చెప్పాలా మొత్తం ఇప్పే చెప్పు పిల్లగాడ పుట్టిండు కొడుకే పుట్టిండు అయితే కొడుకు పుట్టిండు కాబట్టి ఆ కొడుకు కలిదాలి ఎవరు నేను కలిదాలను నేను కలిదాలను బంద్ చేసి 5 ఏళ్ళు అవుతా స్ట్రైక్ ఎందుకే
కలిదాలితే ఏర్పాడైంది. నేను కలిదాలితే కలెక్టర్ల ఇల్లు, యాక్టర్ల ఇల్లు, హీరోల ఇల్లు, జీరోల ఇల్లు. హీరోలు అంటే అయితే నేను ఓ తల్లి కలిదల్లిన కమాన్పూర్ కానీ ఓ తల్లి కలిదల్లితే ఆ పొలగాడు ఇంత 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 3 ఏళ్ళోడు 5 ఏళ్ళోడు అయింది. 5 ఏళ్ళ పొలగానికి ఏమరక 3 బజర్ల మీద ఆడుకుంటాడు. ఆడుకుంటాను ఇంటికెళ్ళి బయటికి వెళ్ళింది. అవ్వ పడిపోవాలి బల్లి పడగొట్టేస్త కొడుక అని ఓరి కొడుక రమేష్ అన్నది. రమేష్ అంటే ఒక్కసారి పిలిచింది. నేను గప్పుడే బిందె పట్టుకొని నీళ్ళు ఎత్తానని బయటకు పోతాను. మళ్ళా ఓరి కొడిక రవిగా అన్నది. కొద్దిగా పెరుగుతుంది రేంజిగా అన్నట్టు. ఓరి కొడిక రవి 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 అని 3-4 సార్లు పిలిచేటోళ్ళకి 5 ఏళ్ళ పోరుడని ఆటకోయిల పిల్లగాడు రమ్మంటే అత్తడా. ఇటాడు చూసింది, కోపానికి వచ్చింది ఆ తల్లి. ఓరి కొడిక రవిగా నీ ముఖం పాడుకోడా ఏం చేస్తాను ఎవరో పాడుకోవు రమ్మంటే అత్తలేవరో నీ కళ్ళు లంచవచ్చును అని. కన్నదానికి రాలే, పెంచిన దానికి రాలే, అయ్యకు రాలే, అమ్మకు రాలే. నేను కలిదల్లినందుకు నాకు వచ్చింది. నేను కలిందుకు దాన్ని నేను ఆ కాడికి వెళ్ళి బిందె పట్టుకుని ఇంట్లోకి పోయినా. ఇక 3 ఏళ్ళు అయితే ఇంట్లోకి వెళ్ళి ఇతరికి వెళ్తలే స్ట్రైక్ అయితే స్ట్రైక్ వేస్తావు అని కళ్యాణ్ లంజం అవుతాం అన్నారా? ఇక ఆయన లంజం మళ్ళీ అవుతావా అని. ఇప్పుడు మేము కొత్తగా లంజం ఇక తడిబెడి తడిబెడి తానం పోతామని 7 దాసళ్ళు బిడ్డు కొడుకులు చేతబట్టి రామ 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 నేను మర్చిపోనే మర్చిపోవా మరి అక్కడ వేసినావా? ఈ కమార్పూర్ నువ్వు జూలపల్లి చేసినావా? కమార్పూర్ జూలపల్లి ఓడయా కమార్పూర్ జూలపల్లి నడువ ఎన్ని డ్రాముల నూనె పట్టాలి? ఎన్ని డ్రాముల నూనె పడితే ఎన్ని బాధ నూనె పడతాయి? అంత కాదే బండి కుయ్యాలు వేసినావా? బండి కుయ్యాల ఆయిల్ వేసుకుంటారు కానీ నూనె వేసుకుంటారు. బండి కొప్పున అరే రంజ కూడా కొప్పున వాళ్ళకి ఆయిల్ ఎత్తారు, ఆయిల్ ఎత్తారు నూనె ఎత్తారా? పిల్లగారు ముందే ముచ్చట మరుగున చెప్పేదానికి లంకకుండా మరుగు చెప్పింది అని తడిబెడి తడిబెడి తానం పోసి పిల్లగాన్ని పట్టుకొని సొరసాని బెడ్డికైనా సొరసాని బెడ్డికైనా వాళ్ళు రానే వంటరా అగోగానాడు కన్న తల్లి 7 దాచి వాళ్ళైన గాని కన్నవి కొడుకు తడిబెడి తడిబెడి తానాలు ఓపించి తడి వస్త్రాలు విడిచి వస్త్రాలు కట్టుకొని ఆ కన్న తల్లి చేతిలోపల పెట్టిన మూల నా కన్న కొడుకు ఎంత ముద్దుకున్నాడు, ఎంత రాయి ఉన్నాడా అని పిల్లగాన్ని పట్టుకొని సాదుకోవంగా 321 రోజు దగ్గరికి వస్తున్నది నా తల్లులారా. మరి నా కన్న కొడుకు 21 నాడు పేరు పెట్టాలని అగో అందుకే
అందుకే అంటారు పుట్టినోళ్ళకు పురుడి అయ్యాలి, పెరిగిన వాళ్ళకు పెళ్లి అయ్యాలి, చచ్చిపోయిన వాళ్ళకు దినకర్మ అయ్యాలంటారు. కొడుకైన దాని పేరు పెట్టిస్తానని విప్పాపూరి పట్ట వెళ్ళిపోయి 7 పట్టు బ్రాహ్మణులు తీసుకత్తే అచ్చిన పట్టు బ్రాహ్మణులు చూసినట్టున్నది, సూర్యబలము చెప్పినట్టున్నది, చంద్రబలమాని పిల్లగాన్ని చేత పట్టుకొని అల్లారు ముందుగా పిల్లగాన్ని పట్టుకొని ఆ కన్న తల్లైన గాని పెద్ద బిడ్డ అరణవాది, చిన్న బిడ్డ కరణవాది, ఇద్దరు బిడ్డల తోడ పుట్టిండు, రక్తశీల మారదని పేరు పెట్టిండు. నా తల్లుదారా ఆనాటి దినము లోపల పెద్ద బిడ్డ అర్ణవతి అల్లుడు క్షత్రియ మహారాజు రావన్నని జైరేఖ వంపంగా అల్లుడు వచ్చిండు, పెద్ద బిడ్డ వచ్చింది. వేద పండితులు వచ్చి మాత్రం అనగా ఆ పిల్లగాని పేరు పెడతామని ఆ చిన్న బిడ్డ సమక్షము లోపల పెద్ద బిడ్డ బందుకున్నది అర్ణవతి. అల్లుడు క్షత్రియ మహారాజు, పెద్ద బిడ్డ అర్ణవతి, చిన్న బిడ్డ కర్ణవతి తోడ